అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు వినూత్నంగా ఆందోళన చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పేరడీ పాటలు పాడారు. తమను జగనన్న మోసగించాడంటూ పాట పాడి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఇంత కాదన్నాడే జగనన్న నా నమ్మకం నీవన్నాడే జగనన్న ఇంత కాదంటాడే జగనన్న నా నమ్మకం నీవన్నాడే జగనన్న నీ పిల్లకు మావనన్నాడే జగనన్న మమ్మల్ని మాయసాడే జగనన్న నీ పిల్లకు మావనన్నాడే జగనన్న మమ్మల్ని మాయసాడే జగనన్న మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న తెలంగాణ కన్న వెయ్యి పెంచుతానన్నాడు తెలంగాణ కన్న వెయ్యి పెంచుతానన్నాడు మా గండగా ఉండాలన్నాడే జగనన్న నట్టేట్లో ముంచేశాడే జగనన్న మా గండగా ఉండాలన్నాడే జగనన్న నట్టేట్లో ముంచేశాడే జగనన్న మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు మడమ తిప్పనన్నాడు ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఊరూరు తిప్పుతున్నాడే జగనన్న ఏసీలో నువ్వున్నావా జగనన్న ఎండలో మేమున్నావా జగనన్న ఏసీలో నువ్వున్నావా జగనన్న ఎండలో మేమున్నావా జగనన్న నెత్తి మీద చెయ్య పెట్టి నుదుట మీద ముద్దు పెట్టి నెత్తి మీద చెయ్య పెట్టి నుదుట మీద ముద్దు పెట్టి జగనన్న నడి రోడ్డు మీద నిలబెట్టావా జగనన్న. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ కుటుంబాలకు ఏం పెట్టి పోషించాలని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఎండుగట్టి తింటూ ఆందోళన నిర్వహించారు. ఈ గుడ్డి ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5న విధుల్లో చేరాలని సీఎం జగన్ రెడ్డి కలెక్టర్ల ద్వారా హుకుం జారీ చేయడాన్ని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా సమ్మెను విరమించబోమని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ జీవోను విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి వినబడుతుందో కనబడుతుందో గానీ మాకైతే అర్థం కావడం లేదు. మేమైతే ఒట్టిగడ్డి తింటున్నాము. మీరేం పంచపచ్చ పరిమాణాలు ఫోన్ చేసి ఏసీలో బాగా నిద్రపోతున్నారు. ఇకనైనా బయటికి రండి సార్. బయటకు వచ్చి అంగన్వాడీ ఆక్రోధన అందరూ వినండి సార్, చూడండి సార్. మేము తెలియజేస్తున్నాము. ఇది 24 రోజులు మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మేము ఎలా బతకాలి. రానున్న కాలంలో మీకు శూన్యం జీరో తప్ప ఇంకా ఏమీ లేదని మేము
అంగన్వాడీ యూనియన్ గా సత్తా ఏంటో చూపిస్తాము. ఆ రోజు మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడి బాధపడతారు. ఖబర్దార్, హెచ్చరిక. అంగన్వాడీ టీచర్ల గోడు మీకు తగలగా మానదు, ఖచ్చితంగా మీకు తగులుతుంది. ఈ సమ్మె మాకు ఏమైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరిస్తే కానీ సమ్మెను విరమించుకోము. ఆ డిమాండ్ వరకు మేము సమ్మె విరమించుకోము. 5వ తారీఖు మీరు అంగన్వాడీ వర్కర్లుగా మిమ్మల్ని విధుల నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాము అని మాకే కలెక్టర్ల నుంచి బెదిరిస్తున్నారు. ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మేము ఎప్పుడు బెదరము, అదరము. కానీ మాకే ప్రభుత్వం వచ్చినా కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని తీసేస్తాము అని కని విని ఎరగని రీతిలో ఈ రోజు ప్రసారం చేస్తున్నావన్నా జగనన్న.